పల్లెటూరు అండి. ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఇద్దరు భార్య భర్తలు రోజు కూలీ పనులు చేసుకుంటూ బతుకుతారు. ఆ భార్య భర్తలకు ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు పుట్టిన 5 సంవత్సరాలకు ఆ పాప వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ చనిపోయినప్పటి నుండి ఆ పాపకు ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి కష్టాలు కానీ రానియకుండా వాళ్ళ నాన్న పెంచుతూ చదివిస్తూ వస్తున్నాడు. అసలు ఆమెకు కష్టం అంటే ఏమిటో తెలియనియకుండా, తల్లి లేని లోటు కూడా తెలియకుండా పెంచుకుంటూ చదివించుకుంటూ వస్తున్నాడు. అలా చదివిస్తూ రోజు ఈమెను స్కూల్కి తీసుకువెళ్ళడం, పనికి పోవడం, మళ్ళీ ఇంటికి తీసుకురావడం, ఇలా 10th క్లాస్ వరకు అలాగే జరుగుతూ వచ్చింది. ఆ 10th అయిపోయింది, మంచి మార్క్స్ వచ్చినాయి. ఒక జూనియర్ కాలేజీలో చేయించిండు. ఆ జూనియర్ కాలేజీలో ఫీజులు కట్టడం, ఈయన కష్టపడుతూ ఫీజు కట్టుకుంటూ ఈ పాపను చదివిస్తూ ఆమెకు కావాల్సిన బట్టలు కానీ ఏది కానీ అన్ని కొనిపెడుతూ ఇంటర్ ఎలాగోలాగా అమ్మ ఇంటర్ పూర్తి చేసి ఒక 900 950 స్కోర్ చేసింది. స్కోర్ చేసింది, ఎంసెట్ రాసింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఒక మంచి బీటెక్ కాలేజీలో జాయిన్ అయిందండి. బీటెక్ కాలేజీలో జాయిన్ అయ్యాక ఇక అక్కడికి పోయిన తర్వాత సిచ్యువేషన్ చేంజ్. ఇంటర్ వరకు బాగానే నడిచింది ఫ్యామిలీ, ఎటువంటి లోటు లేదు. కష్టం అంటే ఏంటో తెలియదు అమ్మాయికి. మా నాన్న చాలా బాగా చూసుకుంటున్నాడు, ధైర్యం ఒకటి ఉన్నది. బీటెక్ వెళ్ళగానే బీటెక్ వెళ్ళింది. ఇక బీటెక్ ఫీజు కూడా కట్టడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టడం జరిగింది. ఒక 2-3 మంత్స్ సజావుగా జరిగింది. ఫ్యామిలీ మంచిగా ఉంది. ఈ అమ్మాయి రోజు కాలేజీ బస్కి వెళ్తుంది, బస్కి వస్తుంది, ఇంటికి వస్తుంది. ఇక 3 మంత్స్ తర్వాత ఆ అమ్మాయి ఒక రోజు ఇంటికి వస్తుంది. నాన్న నాకు ఐఫోన్ కావాలన్నా, ఈ చిన్న ఫోన్ వాడలేకపోతున్నా, నా ఫ్రెండ్స్ అందరికి ఐఫోన్స్ ఉన్నాయి కదా, నాకు ఒక ఐఫోన్ కావాలి అని అంటారు. అప్పటికే అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆయన కూలీ పనులు చేస్తేనే అక్కడ గడవాలి. ఆ అమ్మాయికి ఏది కావాలంటే ఆ కూలీ పనులకు వెళ్ళిపోవాలి. ఐఫోన్ అంటే మినిమం 50,000 60,000 లేదు ఈ రోజులలో. ఐఫోన్ లేదు బిడ్డ. మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐఫోన్ అంటే 50,000 60,000 ఇప్పుడు ఎక్కడిదే బిడ్డ. నాకు ఒక 2-3 నెలల టైం నీకు అనుకున్న ఐఫోన్ కొనిస్తా అంటే నువ్వు నన్ను ఇష్టపడట్లేదు, ఈ మధ్యలో నీలో ఏదో తేడా వచ్చిందని అమ్మాయి గురుకుంటూ వాళ్ళ నాన్న తెచ్చుకుంటూ ఆమె రూమ్కి వెళ్ళిపోతుంది. ఆ రూమ్ కూడా వాళ్ళు కిరాయి తీసుకునే ఇల్లే, వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఏం లేదు. ఇక మళ్ళీ మార్నింగ్ యథావిధిగా కాలేజీకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళింది. మళ్ళీ సాయంత్రం వస్తుందండి. సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ నాన్న మా ఫ్రెండ్ నవ్య స్కూటీ కొనుక్కున్నది, ఆమె స్కూటీ మీద వస్తుంది, నాకు కూడా ఒక స్కూటీ కొని నాన్న అంటాడు. ఈ సెల్ పోయింది. ఇక నెక్స్ట్ స్కూటీ కాడికి వచ్చింది. ఏం బిడ్డ నిన్న సెల్ 50,000, ఇవాళ స్కూటీ 1,00,000 రూపాయలు ఎక్కడ తెచ్చి పెట్టారు బిడ్డ? నా దగ్గర ఇప్పుడు డబ్బులు అడ్జస్ట్ అవుతలేవు. ఆ ఎల్ఐసి ఏదో పాలసీ కట్టున్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి డబ్బులు తీసి నీకు ఒక 2-3 నెలలు అడ్జస్ట్ గా బిడ్డ అంటే ఇక మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఇక నేనంటే ఇష్టం పోయింది నీకు. ఇక నన్ను ఇంటర్ వరకు బాగా చూసుకున్నావు, ఇక్కడ బీటెక్ వచ్చేసరికి నా మీద ఇష్టం పోయింది, నన్ను పట్టించుకుంటలేవు, నాకు నువ్వు అంటే నేను నచ్చలేదని మళ్ళీ రూమ్కి పోయి బేడం వేసుకున్నాను. ఇవన్నీ నాన్న ఆలోచిస్తున్నాడు. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ యథావిధిగా మళ్ళీ కాలేజీ పోయి బస్కి వచ్చింది. మళ్ళీ సాయంత్రం రాగానే నాన్న మా ఫ్రెండ్స్ అంతా వండర్లా పోతున్నారు టూర్కు, నేను కూడా టూర్కి వెళ్ళాలి, నాకు 10,000 డాడీ అని అంటారు. ఇక అంటే డైలీ ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ఇక ఈ నాన్న ఆలోచన ఏది కాదనడం. కాదనేసరికి ఇక మా నాన్నకు నా మీద ఇష్టం పోయింది, నేను అంటే ఇష్టం లేదు, ఇక నా వల్ల కాదు ఈ చదువులు అది మళ్ళీ సేమ్ ఇంట్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ రోజు ఏం తినడు, వంటింది వాళ్ళ నాన్న తినడు, ఈయన తినడు. ఇతనికి ఆలోచించి ఏంటంటే గుండెలో స్ట్రెస్ అనేది పెరుగుతూ వస్తుంది. ఆ బిడ్డ ఏంటి రోజుకు ఒక సమస్య తీసుకొస్తుంది, నేను ఎక్కడ తెచ్చిపెట్టాలి మేము. ఇంటర్ వరకు అంటే మామూలుగా వెళ్ళిపోయింది. బీటెక్ అంటే మనం బీటెక్ పోగానే ఏమవుతుంది, మన మైండ్ సెట్ మారుతుంది. అక్కడ సిచ్యువేషన్ బట్టి, అక్కడ కల్చర్ బట్టి మన మైండ్ సెట్ మారుతుంది. మన మైండ్ సెట్ మార్చుకోకుండా మనం ఏకంగా ఒక లక్ష్యం మీద పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతాం. మనం ఎదుటోడు అలా బతుకుతున్నాడు, వాడు కార్ వేసుకొస్తాడు, మేము బైక్ వేసుకొస్తాడు, మేము రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొస్తాడు, నాకు కూడా అవే కావాలంటే మన బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూడాలి. మన పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసి మనం మూవ్ కావాలి. నచ్చిపోతే తప్పేమున్నది.
వాకింగ్ అనుకో, వాడు రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తే వాడు పెద్ద గొప్ప, వాడు అదే క్లాసు మనం అదే క్లాసు. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ఆ అమ్మాయి డోర్ లాక్ వేసుకున్నది, నైట్ 9 అయితే డోర్ లాక్ తీసుకోలేదు. ఇలా నాన్న పోయి ఫస్ట్ డోర్ లాక్ కొడతాడు, ఫస్ట్ కొడతాడు, సెకండ్ సార్ కొడతాడు, థర్డ్ సార్ కొడతాడు, ఫోర్త్ సార్ కొడతాడు, అయినా డోర్ తీయదు. నాన్న నువ్వు నాకు డోర్ కొట్టకు, నేను బయటికి రాను, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఏమన్నా కాపు అంటే ఆ బాధతో వచ్చి నాన్న అతని రూమ్లో పడుకుంటాడు. ఆ డోర్ వేయడు, పడుకుంటారు, ఇద్దరు పడుకుంటారు. ఈమె లేచేసరికి ఎదురుగా గడియారం కనబడుతుంది. ఆ గడియారంలో 8 o'clock అవుతుంది. అమ్మో కాలేజ్ టైం అవుతుంది, రోజు నాన్న 10 o'clock లేపుతాడు కదా, ఈ రోజు ఎందుకు లేపలే అని టకటక లేచి నాన్న దగ్గరికి వెళ్తుంది. ఆ డోరు తీసేపోయి నాన్న ఇలా పడుకుని ఉంటాడు. ఈమె లోపలికి వెళ్తుంది. వాళ్ళ నాన్న చేతిలో ఒక లెటర్ ఉంటుందండి. ఇక వీళ్ళ నాన్న ఏ విధంగా ఉన్నాడు ఏంది అనేది చూస్తలేదు. ఇక ఆ లెటర్ తీసి చదువుతా ఉంటుంది. వాళ్ళ నాన్న అక్కడ ఏం రాస్తాడంటే, అమ్మ నేను కూలీ పనులు చేసుకుంటూ నేను ఇంతవరదాకా చదివించుకుంటూ వచ్చినా, నేను కొన్ని డబ్బులు కూడబెట్టి, మనకు సొంత ఇల్లు లేదు కదా, నాకు రేపు ఏదన్నా అయితే నువ్వు ఎలా బతుకుతావు అని ఒక ఇల్లు కొన్నానమ్మా నీ పేరు మీద. ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా అక్కడ పెట్టి ఉంచాను. అలాగే నా అకౌంట్ ఒక 3 లక్షలు ఉంటే నీ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసిందమ్మా. నువ్వు సెల్లే కొనుక్కుంటావో, స్కూటీ కొనుక్కుంటావో, నువ్వు టూరే పోతావో, ఏదైనా నీ ఇష్టం తల్లి, నేను ఎప్పుడు బాధ పెట్టే విషయాలు నేను ఎప్పుడు చేయలేదు అని. ఆ లెటర్ చదవగానే ఈమె నాన్న అని చెప్తుంది. నాన్న చనిపోయింటాడు, హార్ట్ అటాక్ వస్తుంది. నాన్న చనిపోవడం జరుగుతుంది. ఎంత లేపినా లేస్తలేడు, నాన్న అని. ఇక అమ్మాయి కింద పడి ఒకటే ఏడుస్తుంది, కన్నీళ్ళు ఆగుతలేవు. ఎందుకు ఆగుతలేవు? నాన్నని ఇబ్బంది పెట్టి నాన్నకు గుండె. ఆ పేపర్లో ఏమన్నా రాస్తారంటే, అమ్మ నేను రాత్రి వచ్చి డోర్ కొట్టింది కూడా నాకు గుండెలో కొంచెం పెయిన్ ఉందని, నువ్వు తలుపు తీస్తే హాస్పిటల్ కన్నా పోదామని డోర్ కొట్టినా, నువ్వు తీయలేదు, నేను వెళ్ళి పడుకున్నానమ్మా. తెల్లారేసరికి నేను బతుకుంటానో ఉండడం, నీకు కావాల్సింది నా వల్ల నీకు చేసి పెట్టినా అని ఆ గుండె పొడుతూ చనిపోతే ఇక ఆమె ఒకటి అటు బంధువులు లేరు, ఇటు వాళ్ళ రిలేషన్స్ ఎవరు లేరు. ఉన్న నాన్న వెళ్ళిపోయాడు. పరిస్థితి ఏంటి? నాన్న తిరిగి వస్తాడా? రాడు. అమ్మాయి పరిస్థితి ఏంటి ఇప్పుడు? అనాథైనట్టే కదా. ఆ 3 lakhs తోటి ఆమె మొత్తం కంప్లీట్ గా చదివి లైఫ్ లో సెట్ అవుతుందా? తోడు అనేది అమ్మా నాన్న మాత్రమే. మనం జీవించున్నంతసేపు మన అమ్మా నాన్న మాత్రమే తోడు ఉంటారండి, ఇంకా వేరే ఎవ్వరు కాదు. నెక్స్ట్ ఫ్రెండ్ అంటే ఎవ్రీ టైం మన కష్టాల్లో ఉన్నామంటే మనం వాడితో వదిలిపెట్టుకున్న వాడు మన గురించి ఆలోచిస్తాడు. అమ్మా నాన్న తర్వాత ఫ్రెండ్స్. ఇదొక్కటి లైఫ్ లో గుర్తుంచుకొని మేము ముందుకు సాగండి. 100% సక్సెస్ అవుతారు. చెడు వాళ్ళకు మాత్రం